ఇక్కడేముందంటే, నా దృష్టికి ఘోరమా లేచి నినియా మహాపట్నమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించుము. యోనాను దేవుడు ఒక మాట చెప్పాడు. నినియా పట్టణం అని ఉంది. నినియా పట్టణము దేవుని దృష్టికి ఎలా ఉందంటే ఘోర పాపంలో ఉంది. దానికి నాశనం కలుగునని చెప్పమన్నాడు. దానికి నాశనం కలుగును, దుర్గతి కలుగునని చెప్పమన్నప్పుడు, అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్కీషుకు పట్టణమునకు పారిపోవాలని యోనా ఎప్పేకు పోయి తర్కీషునకు పోవు ఒక ఓడను చూసి ప్రయాణికేవిచ్చి యెహోవా సన్నిధిలో నిలవగా పోవుటకు ఓడెక్కాను. ఎక్కడికి పొమ్మన్నాడు? ఎక్కడికి పోతున్నాడు చెప్పండి? నిన్నయే పట్టణానికి వెళ్ళి ఆ ప్రజలకు చెప్పు అన్నాడు. ఏమని? దుర్గతి కలుగుతుంది, నాశనం వస్తుంది ఈ పట్టణానికి, దేవుని కోపము నీ పట్టణం మీద ఉందని చెప్పంటే ఆ పట్టణానికి వెళ్ళకుండా, నినియే పట్టణానికి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్తున్నాడంట? తర్కీష్కి వెళ్తున్నాడు. అంటే దేవుని మాట లెక్క చేయనివాడు అని అర్థం. ఈరోజు చాలామంది దేవుని సన్నిధి అంటే భయం లేదు. ఏదో లేండి ఇక్కడ ఇద్దరు ముగ్గురు అనుకుంటాము, కానీ దేవుడు ఏమన్నాడు? ఇద్దరు ముగ్గురు ఉన్న కాడ నేను ఉంటానని చెప్పాడు. మనం నలుగురే కావచ్చు, అయితే ఇంకా ముగ్గురు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ, దాదాపు కోట్ల మంది దేవదూతలు ఈ స్థలంలో ఉన్నారు. దేవునికి స్తోత్రం. కాకపోతే వాళ్ళు కనపడరు, వాళ్ళు ఉంటారు. రెండోది ఏంటంటే సంఘము క్రమంలో ఉండాలి. సంఘాన్ని దేవుడు చూస్తాడు. ఈ సంఘం వలన ఈ ప్రాంతానికి ఏమొచ్చిందంట? మహిమ వచ్చింది. అందరూ వచ్చారనుకోండి, ఇక్కడ ఆరాధిస్తుండగా ఆ ఆరాధనను దేవుడు ఏం చేసుకుంటూ మహిమ తెచ్చుకుంటాడు. ఇది నాకు సంబంధం లేదులే అని ఎవరికోళ్ళు అట్లా ఉన్నారనుకో, రేపు దేవుడు గారు ఏమంటాడు? మీతో నాకు సంబంధం లేదంటాడు ఆయన. అంతే. క్రమపద్ధతమైన ఒక నలుగురు కూర్చున్నా చాలు దేవునికి, ఐదుగురున్నా చాలు, ఇద్దరున్నా చాలు దేవుణ్ణి ఆరాధించవచ్చు. కానీ ఒక సంఘం ఉంది, ఆ సంఘము క్రమంగా లేకపోతే దేవుని నామానికి ఏమొచ్చిందంట? అవమానం అనేది వచ్చిందనమాట. కాబట్టి నా నినియే పట్టణానికి వెళ్ళి నీకు దుర్గతి కలుగును అని ప్రకటించమంటే ఈయన నినియే పట్టణానికి వెళ్ళట్లేదు, కానీ ఎక్కడికి వెళ్తున్నాడు చెప్పండి? తర్కీష్కి వెళ్తున్నాడు. ఓడెక్కాడంట. తర్కీష్కి వెళ్ళి ఓడెక్కి ఓడలు అడుగు భాగంలో ఏమయ్యాడంట? బాగా నిద్రపోతున్నాడు, గాఢ నిద్రపోతున్నాడు. ఆ ఓడలో అడుగు భాగానికి వెళ్ళాడు. ఎవరైనా లేపుతారేమో అని చెప్పేసి అడుగు భాగానికి వెళ్ళి నిద్రపోతుంటే ఆ ఓడ మీదకి దేవుడు ఏం చేశాడంట? ఉగ్రతను తీసుకొని వచ్చి పెట్టాడు. ఆ ఓడ మీదకి ఉగ్రతను తీసుకొని వచ్చి పెట్టాడు. ఆ ఓడ సముద్రం అల్లకల్లోలంగా ఉంది. ఆ ఓడ మునిగిపోవడానికి సిద్ధంగా ఉంది. ఆ ఓడలో ఉన్న ప్రజలు కాడ చనిపోవటానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరిని బట్టి అది? ఎవరిని బట్టి జరుగుతుంది అది? యోనాని బట్టి జరుగుతుంది. అయితే ఆ ఓడ నాయకుడు అంటాడు, మనం సావుకున్నట్లుగా మీ దేవతలకు ఏం చేయాలంట? ప్రార్థించండి అంటాడు. మీ దేవతలకు ప్రార్థించండి అంటాడు ఆ ఓడ నాయకుడు. ఓడ మునగటానికి సిద్ధపడుతుంటే ఆ ఓడలో ఉన్న వస్తువులన్నీ ఏమైపోయినాయంట? ఓడలో సముద్రంలో పడేశారు. ఎందుకని? ఓడ తేలికను చేయటానికి. ఓడ తేలిక చేయటానికి ఓడలో ఉన్న సరుకులు మొత్తం పడేస్తున్నారండి. అయినా సరే ఆ సముద్రం పొంగట ఆగట్లేదు. ఆ సముద్రం అల్లకల్లోలంగా ఉంది. అయితే ఓడ నాయకుడు అంటున్నాడు, మనం బతుకున్నట్లుగా, మనం సావుకున్నట్లుగా మీ దేవతలకు ఏం చేయాలంట? ప్రార్థించండి అంటున్నాడు. వాళ్ళు ఎంత ప్రార్థన చేసినా ఏమాత్రము సముద్రంలో అల్లకల్లోలము ఆగట్లా. ఇంకా ఎవడైనా ఉన్నాడని చెప్పేసి మొత్తం ఎత్తుకుంటూ పోయి ఓడడుగు భాగానికి పోతే ఎవరున్నారంట? యోనా గాఢ నిద్రపోతున్నాడు.
ఓడ పైనేమో ఓడలో ఉన్న వాళ్ళంతా అల్లకొల్లం అవుతుంటే ప్రాణభయముతో గుప్పిట్లో పెట్టుకున్నారు ప్రాణాన్ని. ఏమైద్దో తెలియదు అని గుప్పిట్లో పెట్టుకుంటే ఈయనేం చేస్తున్నాడు చెప్పండి? ఓడడుగు భాగానికి వెళ్ళి గాఢ నిద్రపోతున్నాడు. ఏం పట్టణోళ్ళలాగా, నాకేం సంబంధం లేదన్నట్లాగా నిద్రపోతున్నాడు. అప్పుడు ఓడ నాయకుడు అంటాడు, "ఓయి నిద్రపోతూ" అంటాడు. ఏమంటాడు చెప్పండి? "ఓయి నిద్రపోతూ, నీకేం వచ్చింది? లేచి నీ దేవునికి ప్రార్థించు" అంటున్నాడు. "ఓయి నిద్రపోతూ" ఎవరి చేత అనిపించుకున్నాడండి? ఎవరి చేత అనిపించుకున్నాడు? ఒక అన్యుడి చేత దేవుని బిడ్డైన యోనా అనిపించుకున్నాడు. "ఓయి నిద్రపోతూ, నీకేమొచ్చింది" అంటారు కదా. ఏమంటారు? "ఏందిరా నిద్రపోతున్నావు? నీకేమొచ్చిందిరా? ఏం పట్టిందిరా" అంటారు. ఏమంటారమ్మా? అంటారా లేదా? ఏం పట్టింది? దయ్యం అని పట్టిందా అంటారు. నిద్ర దయ్యం అని పట్టిందా అని మాట్లాడతారు. ఓడనాయకుడి భాషలో అదే. "ఓయి నిద్రపోతూ, నీకేమొచ్చింది" కదండి. నిద్రపోతూ, పైన సముద్రం అలజడిగా ఉంది, ఓడ మునిగిపోవటానికి సిద్ధంగా ఉంది, ఓడలో ఉన్న ప్రజలు ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకొని బతుకుతామో సస్తామో అని చెప్పి వాడు భయదోళన ఉన్నాడు. కానీ దేవుని బిడ్డలారా, ఆ ఓడ నాయకుడు యోనాను అన్నప్పుడు లేచాడు. వాళ్ళ